చూస్తే కనుక హాల్లో షోకేస్ అల్మార్ అయితే గీయడం సింపుల్గా షోకేస్ అల్మార్ అయితే డిజైన్ గీయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లాస్టింగ్ మనకి ఈ విధంగా నీట్గా రావాలంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోడలు అనేది ఫుల్గా క్యూరింగ్ అనేది చేసుకోవాలి, వాటరింగ్ అనేది చేసుకోవాలి. వాటరింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ప్లాస్టింగ్ అనేది చేసి ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా మనం బ్లాక్ చూసుకుంటే కనుక ఈ విధంగా పద్ధతి అనేది ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పద్ధతిగా ఎటు పెట్టినా సరే నీట్గా టాయిలెట్ చూసుకోవాలన్నమాట. ఇది ఇంకా మనం అయితే ప్లాస్టింగ్కి ఒక కట్ట సిమెంట్కి 16 లేదా 15 బాల్టీలు, ఒక బాల్టీ అటు ఇటుకి అయితే వేసుకోవడం జరిగింది. ఈ వీడియో ఈ అల్మార్ ఏ విధంగా పోసుకునేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి, కామెంట్ అడగండి. నిజం కూడా ఏంటంటే ఈ విధంగా కనుక మనం ప్లాస్టింగ్ చేసినామన్నా కూడా అల్మారా గాలి అనేది పోసుకోకపోతే ఏమవుతుందంటే తర్వాత మిషన్ పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది. మిషన్ పెట్టి కట్ చేస్తే మన ఎలక్ట్రిషన్కి ఇస్తే కనుక కట్ చేయడానికి ఒక్కొక్క అల్మార్కి 500 రూపాయలు తీసుకుంటారు. అంటే వాళ్ళ మిషన్లు తీసుకొచ్చి కటింగ్ మిషన్ అలాగే స్టిచ్చింగ్ మిషన్ తీసుకొచ్చి మనం కట్ చేసి గాలి అనేది నీట్గా కొట్టాప్ చెప్తారనమాట. ఒక్కొక్క అల్మార్కి 500 తీసుకుంటారు. ఆ రిస్క్ అంతా కూడా లేకోకుండా ఈ విధంగా మనం ప్లాస్టింగ్ చేసినామంటే ఈ విధంగా గాడులు పోసేసుకుంటే కనుక మనం బెల్లెక్కించుకోవడం కూడా మనకి తక్కువ ఖర్చులు అయిపోద్ది. ఇంకా అదేవిధంగా మన వర్క్ కూడా నీట్గా ఉండిద్ది. చూసారు కదా, మనకు నచ్చిన షేప్లో ఏ విధంగా అంటే ఆ విధంగా, ఏ విధమైన డిజైన్ కావాలంటే ఆ విధమైన డిజైన్ తోటి మనం కటింగ్ అనేది ఇలా చేసేసుకుంటే మనకి రిస్క్ ఫ్రీగా అయిపోద్ది అనమాట వర్క్ అనేది. ఫ్రెండ్స్ అదేవిధంగా మన కిందన మూడు కాణాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్. పైన అయితే టీవీకి గ్యాప్ వదిలిపెట్టాం, పైన లాస్ట్లో ఒక అర అనేది వస్తుంది, ఒక ర్యాక్. ఫ్రెండ్స్ కిందకి వేసిన 3 అరలు ఉన్నాయి కదా, ఈ 3 అరల్లో మనం అయితే సింపుల్గా పైన ఒక అర వచ్చేటట్టు కింద దాంట్లో బాక్స్ టైప్లో గీయటం జరిగింది. మయ్య సెంటర్లో అయిన పెద్ద వస్తువులు పెట్టుకోవడానికి కొంచెం పైకి పెట్టాం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ కింద ఇచ్చే మన 3 కణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కణాల్లో మనకు నచ్చిన డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ 3 కణాల్లోనే ఆ 3 అరల్లోనే మనకు నచ్చిన షేప్లో మన నచ్చిన డిజైన్లు అయితే బాక్సులు అయితే మీకు గీసుకోవచ్చు. అందులో ఒకటైతే నేను గీయడం జరిగింది. ఇంక ఇదే మార్చుకోవాలంటే చాలా రకాలుగా కూడా మార్చుకోవచ్చు. ఇదే అల్మారా సైజులు కూడా మనం మార్చుకోవచ్చు. ఈ సైజు వచ్చేసరికి మనకి ఎంతో సైజు కూడా 4.5 ఉంది అల్మారా. ఇది మనకు నచ్చిన సైజులు అనేది మార్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొక ఒక ఎగ్జాంపుల్ కూడా అని చెప్పైతే ఇది ఎగ్జాక్ట్ కొలతలేం అవసరం లేదు. మనకున్న ప్లేస్ని బట్టి మనం అల్మార్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ అల్మార్ మనకి గాడ్లు పైకి కిందకి లేకుండా ఫస్ట్ తీసుకునే నాటు అనేది మనం లెవెల్కి వేసుకోవాలి. ట్యూబ్ లెవెల్కి వేసుకొని ఆ నాటు ప్రకారంగా మిగిలిన అరలన్నీ కూడా కట్ చేసుకోవాలి లెవెల్కి. లేదంటే బిళ్ళ బిచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం అల్మార్లు కట్ చేసే విధానం. ఈ విధంగా మీరు కూడా వర్క్ చేసుకునే కనుక ఈ విధంగా ప్లాస్టింగ్ చేసినప్పుడు అల్మార్లు అనేది కట్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ ఫస్ట్ లైన్ అనేది మనం లెవెల్కి వేస్తాం అనమాట. ఆ లెవెల్కి వేత నుంచి మిగతా అన్నీ కూడా దాని నుంచి కొలత పెట్టి కట్ చేస్తాం. ఈ విధంగా కట్ చేసుకోండి మీ ఇళ్ళ కాడ కూడా వర్క్ చేసేటప్పుడు. మళ్ళీ తర్వాత మిషన్లతో కట్ చేయాలంటే తలకాయ నొప్పి పని. అసలు 500 ఏమో కానీ అసలు దుమ్ములు వేసిపోవటం అంతా పని చేయడం కూడా రిస్క్. అసలు కటింగ్ పెట్టి మొత్తం కొట్టాలని చాలా రిస్క్ అయిపోతుంది తర్వాత. అందుకనైతే నేను ఎక్కడ చేసినా కూడా ఈ విధంగా ప్లాస్టింగ్ చేసిన వెంటనే కూడా అల్మారా అనేది కట్ చేసేస్తాను. మనకు అనేది పని అనేది కొంచెం రిస్క్గా అయిపోవాలి, నీట్గా ఉండాలి. మన వీడియో చూసే వాళ్ళకన్నా కబోర్డ్స్ చేసిన డౌట్స్ ఉంటే కనుక ఇంకా లర్నర్స్ కానీ నేర్చుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి. మీకు మంచి కబోర్డ్ అవసరమైతే నేనే గీసి మీకు వాట్సాప్ అనేది చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనందరం కూడా లర్నర్సే, మనందరం కూడా నేర్చుకునే వాళ్ళ వరకులో ఒకరు తెలియని ఒకరు చెప్పుకుంటూ ముందుకనే వెళ్ళాలి. నేనే తోకున్నట్టు కాకుండా మనందరూ నేర్చుకుంటా పని అనేది నీట్గా ఓనర్లకు అందించే విధానంగా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మన కబోర్డ్ అయితే కనుక. ఈ కబోర్డ్ విషయానికి వస్తే కింద అయితే మన టీవీ కిందనేమో 9 అంగుళాలు పెడతాం, బిల్లలో పైన 7 అంగుళాలు పెడతాం వెడల్పు. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.